కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 48 మంది కాపు ఎమ్మెల్యేలుగా ఉండగా రాష్ట్ర విభజన తర్వాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇలాంటి వాటిపై విశ్లేషణ ఇవ్వటానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు కాపునాడు స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలపై వివరణ తీసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అమ్మా. సార్, విభజన తర్వాత కాపు ఎమ్మెల్యేలు తగ్గుతూ వచ్చారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే దీనికి గల కారణం ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు అప్పుడున్న స్థానిక రాజకీయ పరిస్థితుల్ని మనం ఒకసారి బేరీజ్ తీసుకుంటే, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి హైదరాబాద్ మనకు కాకుండా పోయిన తర్వాత అనుభవం, వ్యూహం అనే ఒక పెద్ద పదాలకి ప్రతిరూపమైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడిద్దనే ఉద్దేశంతో అప్పుడు ప్రధాన పార్టీ అయిన బీజేపీ, అలాగే కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీ జనసేన, రెండు చంద్రబాబు నాయుడుకి ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయకపోయినా బేషరతుగా మద్దతు ప్రకటించారు. దానివల్ల మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన సంఖ్య గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 20-21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే మిగతా 5-6 నియోజకవర్గాల్లో వైసీపీ కానీ, బీజేపీ కానీ, ఇండిపెండెంట్గా కానీ ముగ్గురు గెలిచారు. అంటే అప్పటికి మన సంఖ్య 48 నుంచి 2014కి ఆ సంఖ్య 26కి పడిపోయింది. అలాగే దాని తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మన సంఖ్య 30+3 ఎందుకన్నానంటే ఇక్కడ 3 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గం అండర్లో ఉండే ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంటే ఆ 3తో కలుపుకుంటే 33 అవుతుంది. ఒకటి చిలకలూరిపేట విడదల రజని, తాటికొండ ఉండవల్లి శ్రీదేవి, అలాగే రంపచోడవరం ధనలక్ష్మి అయితే డైరెక్ట్ కొండగాపు చెందిన సామాజిక వర్గం చెందిన వ్యక్తి. రిజర్వేషన్ ఉంది కానీ అక్కడ బంధుత్వం అంతా కాకినాడ చుట్టుపక్కలంతా కాపులుగానే చలామణి అవుతుంటారు. 3 సామాజిక వర్గం వచ్చిన వాళ్ళు ముగ్గురు మంది ఉండగా మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది 2024 ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఒక పక్క ఉండగా జనసేన, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ 3 కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిగా ఏర్పడినప్పుడు ఒక రకంగా మనకి నష్టమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైన పురంధేశ్వరి కాపు సామాజిక వర్గం అత్యధిక ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ సీట్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. అదే శ్రీకాకుళం ఎచ్చెర్లో జనరల్గా ఉండేది ఎవరంటే కాపులు, బీసీలే ఉంటారు. అక్కడ తీసుకెళ్లి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇలా చూస్తే బీజేపీకి కేటాయించిన 10 నియోజకవర్గాల్లో కానీ ఎంపీ 6 సీట్లలో కానీ ఎక్కడ కాపులకి ఇవ్వాలి. బీజేపీ ఆ రకంగా అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ తన సంఖ్యను తగ్గించేసి ఎప్పుడో 2014 ఎన్నికల్లో ఇచ్చిన విధంగానే 20 సీట్లకి మించకుండా అది కేటాయింపులు చేస్తుంది. ఇక్కడ జనసేనని అది కాపుల పార్టీ కానీ ముద్రే కానీ దాంట్లో ఉన్న 20 సీట్లలో 11 సీట్లే కాపులకు కేటాయించింది. అంటే ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో సుమారు 30 సీట్లు కాపులు కేటాయించగా దాంట్లో ఎక్కువగా ఏమవుతుందంటే ప్రధాన ప్రత్యర్థులు అటు ఇటు కాపులుగా ఉండే నియోజకవర్గాలనే వైసీపీ కేటాయింపులు చేస్తుంది. అంటే మీకు ఏంటంటే సీట్లు ఇచ్చినట్టు ఇస్తున్నారు కానీ దాంట్లో ఫిల్టరైజ్ చేస్తున్నారు. అంటే ఎన్ని కాబడే వాళ్ళ దాంట్లోనే ఓడిపోయే అభ్యర్థుల్ని ముందు సీట్లు ఇచ్చి కాపులకు ఇచ్చాం ఓడిపోయాయని చెప్పి అనే ఒక వరవని తీసుకురావడానికి చేయిస్తున్నారు. ఇక్కడ ఒకటి ఏంటంటే వైసీపీ పార్టీ 30 ఇచ్చినా 50 ఇచ్చినా అధికారానికి ఆ త్వరలోనే కాపులు వచ్చుతారు. ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో చూసాం. అంటే పదవులు ఇస్తారు కానీ అధికారాలు ఇవ్వరు. మన సామాజిక వర్గమే కాదు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ 2019 ఎన్నికల్లో డిప్యూటీ సీఎంలుగా కాపు సామాజిక వర్గం ఇచ్చారు, ఎస్సీ సామాజిక వర్గం ఇచ్చారు, బీసీ సామాజిక వర్గం ఇచ్చారు. ఎవరికి ఇచ్చినా అధికారాలు పదవులు. వైసీపీ పార్టీ అంటే ఎవరిది? 5 రెడ్లది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ సమక్షంలో పార్టీని అంతా నడుపుతూ కాపులకి ఎన్ని ఇచ్చాం, ఎస్సీలకి ఎన్ని ఇచ్చాం, మేము సామాజిక న్యాయం చేసామని చెప్పి మాటలే తప్ప ఇక్కడ జరుగుతున్నంత వైసీపీ అంతా కుట్ర రాజకీయమే. అంటే చేతులు కట్టేసి పల్లెల్లో అన్నం పెట్టి తినమంటారు. అది సాధ్యమా? ఈ రకమైన వాతావరణంలో 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే కూటమి రాజకీయాల్లో
కాపులు ఈసారి ఘోరంగా దెబ్బతిన్నారనే మనం చెప్పొచ్చు. 2014లో బీజేపీలో ఇద్దరు కాపు ఎమ్మెల్యేలు ఉండగా ఎప్పుడు ఒక సీటు కూడా మనం నోచుకోలేకపోయాం. అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఇది చాలా పెద్ద లోతు రాజకీయం. టీడీపీ పార్టీని శాసించేది ఎవరనే ఒక ఆలోచన చేస్తే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పక్కన కాపు ఎమ్మెల్యేలకి ఒక 30 సీట్లు కేటాయించారు. అలాగే టీడీపీ జనసేన కూటమిలో 25 కూడా మించలేదు. అలాగే మరో పక్కన బీజేపీ వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాపులకి కేటాయించలేదు. ఈ కూటమి వల్ల కాపులకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? ఈ కూటమి అభ్యర్థులు గెలవడానికి పవన్ కళ్యాణ్ బలిపోసవుతున్నాడు. రాజమండ్రి ఉంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కాపుల సంఖ్య అతిపెద్ద సంఖ్య. అంతకుముందు రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసిన నియోజకవర్గం. దాంట్లో ఆయన బీజేపీ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యాడు. అప్పుడు పెద్ద పెద్ద ఎస్బీకే పట్టాభి రామారావు, లాయవరం మున్సబ్బు ఇలాంటి వాళ్ళందరినీ ఫేస్ చేసుకొని ఎంపీగా ఎన్నికయ్యాడంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. అలాంటి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా ఆ పార్లమెంట్కి సంబంధించిన కూడా ఒక్క స్థానం కూడా అంటే గోదావరి అంటే కాపులకి ఒక పెద్దన్న. ఆ పెద్దన్న పాత్ర వహిస్తున్న గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన రాజమండ్రి పార్లమెంట్లో ఒక్క కాపు సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటే అదేంగా అహంకారమే తప్ప ఇది ఒక ఆలోచనతో కూడుకున్న వ్యవహారం కాదు. అలాగే ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలన్నీ చూస్తే జనసేన పార్టీ లేకపోతే వీళ్ళందరూ ఓడిపోవడానికి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలే. రాజంపేట చూడండి, నల్లారి కిరణకుమారెడ్డికి ఇచ్చారు. అది దాదాపు 6 శతాబ్దాలుగా బల్జులు ఆ నియోజకవర్గాన్ని వేయలేదు. అలా నియోజకవర్గాన్ని ఈ పొగరబోతు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మిథున్ రెడ్డి కేటాయించి అక్రమ మార్గాల ద్వారా, ఒక రౌడిజం ద్వారా, డబ్బు అహంకారం, రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని రెడ్లు కేటాయించుకొని గెలిపించుకుంటే ఇప్పుడు అదే వారు బీజేపీ కూడా కొనసాగిస్తుంది. అంటే అక్కడ అంతకుముందు చేసిన ఆరు సాయి ప్రతాప్ కానీ, అంతకుముందు పాల్కొండ రాయుడు కానీ ఇలాగా అలా అదే కాకుండా ఆ నియోజకవర్గంలో కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బలిత సామాజిక వర్గం చెందిన సుగవాసి పాల్కొండ రాయుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఎవరికి సీట్లు ఇవ్వకపోగా ఇప్పుడు ఒక రాజంపేట చెంగల్రాయుడికి ఒక పెండింగ్ పడింది. అదేమి ఇస్తారేమో చూడాలి. అంతే తప్ప ఎక్కడ సామాజిక న్యాయం అనేది ఇటు రెడ్లు కానీ కమ్మలు కానీ పాటించట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కూటమి అనేది ఇవాళ బీజేపీ పార్టీకిను తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేయగల ఉంది తప్ప జనసేన పార్టీకి కొద్దిగా బలిపోసు అవడానికే ఉపయోగపడుతుంది కూటమి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుమారు 50 సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి 30 సీట్లు కేటాయించమని చెప్తూనే ఎక్కువ శాతం రెడ్డి వర్గానికి ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలి? ఇక్కడ ఇది ఒక లోతైన అవగాహన ఉండాలి ఈ విషయంలో. రాయలసీమ సుమారు 50 పైగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఆల్మోస్ట్ ఒక 9 ఎన్నో మిగతా రిజర్వేషన్ స్థానాలు పోతే ఎక్కువ స్థానాలు 45 ఆ రేంజ్ వరకు వైసీపీ రెడ్లకే కేటాయించింది. ఎందుకు కేటాయించిందంటే వాళ్ళు రాజకీయాన్ని వ్యాపార పరంగా, దౌర్జన్య పరంగా, రౌడీజంగా అన్ని కోణాల్లో చూశారు కాబట్టి వాళ్ళు కేటాయింపు జరుగుతుంది. బలిజలు ఉన్నారు. బలిజలు ఏదో ఒక్కదాన్ని ఎంచుకుంటారు. వ్యాపారమా అటు వెళ్ళిపోతారు, రాజకీయమా ఇటు వచ్చేస్తారు. రాజకీయంలో వచ్చిన వారి పరిస్థితి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి అనుచరులుగా తప్ప ఇండివిజువల్గా ఎదగలేని స్థాయిలో రాయలసీమలో బలిజల రాజకీయం ఉంది. ఇది జనసేన పార్టీ వచ్చిన మార్పు చేస్తే చూసాం, కానీ అది ఈ ట్రిప్కి కుదరదేమో. 2029 ఎలక్షన్కి వచ్చేసరికి మనం బలమైన ఫోర్స్గా తయారవ్వాలంటే రాయలసీమ బలిజల ఆలోచన విధానం మారాలి. వ్యాపారం పరంగా ఆలోచించాలి. రాజకీయాన్ని, వ్యాపారాన్ని అలాగన్నింటినీ ఒక జాగ్రత్తగా మనం అన్నింటిలో మన పాదం ఉండేటట్టుగా చూసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. అలాగే రెడ్డి సామాజిక వర్గం సామాజిక పరంగా చూస్తే వాటి సంఖ్య 5% అయితే 6%. కానీ బలిజల సంఖ్య కానీ కాపుల సంఖ్య అని చూస్తే 25% పైగానే ఉన్నారు. అంటే 25% పైగా ఉన్న మనకి 30 సీట్లు కేటాయిస్తే రెడ్లకి ఏముందని రెడ్లకి ఇన్ని సీట్లు 50 సీట్లు కేటాయించారంటే దానికి ఒకటే కారణం. రాజకీయ చైతన్యం, డబ్బు అహంకారం, రౌడీయిజం, గూండాయిజం,
అన్ని ఇప్పుడు వైజాగ్ ప్రశాంతమైన వైజాగ్ని ఎంత నీచమైన స్థాయిలో తీసుకెళ్ళాలి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనుచరులు అందరూ కలిపి ఆయన చేసే ప్రతి పని రెడ్డి సామాజిక వర్గం మీద పడిపోయి రెడ్లు అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక దూరంగా ఉండవలసిన కులంగా మిగతా సామాజిక వర్గాలన్నీ తయారైనాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై ప్రత్యర్థులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ తెలియని ఆడవారిని నుంచోబెట్టడంలో వాళ్ళ వ్యూహం ఏమిటంటారు? సింపతి గెయిన్ చేసుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ పెద్ద వ్యూహం ఏమి ఉండదు. వంగ గీత గతంలో కాపులు మద్దతుతోనే ఆవిడ ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ గెలిచింది. ఉన్న నాయకుల్లో కొద్దిగా వంగ గీత ఒక చెప్పుకోదగ్గ మరీ ముద్రగడ అంతా హజరాం తోగే అంత నీచురాలు కాదు. కాకపోతే ఏంటంటే వైసీపీ అభ్యర్థి అవడమే ఆవిడ దరిద్రం. ఎందుకంటే వైసీపీ పన్ని కొట్టుకొని కాపులను టార్గెట్ చేసి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు, కానీ అధికారంలో భాగస్వామ్యం కానిట్లేదు, అధికారాన్ని దూరంగా ఉంచుతూ అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఆ ముఖ్యమంత్రిని కలవాలన్నా ఆఖరికి ఆఫ్టర్ ఆల్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలన్నా రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఏంటంటే మనకు వైసీపీ పార్టీలో ఎన్ని సీట్లు ఇచ్చినా మనకి అది కౌంటబుల్ కాదు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. నేను ఒక క్వశ్చన్ ఈ కాపునాడు టీవీ నుండి మన అందరికీ చూద్దాం. కాపు సంఘానికి అధ్యక్షులు ఎంతమంది? గబగబా మన వాళ్ళందరూ 10 పేర్లు చెప్తారు. కమ్మ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? నిత్యం కాపునాడు రాజకీయాల్లో ఉండేవాడు, నాకే తెలియదు, మీరేం చెప్తారు? అలాగే రెడ్డి సంఘం పై కనపడే ఈ కరుణాకర్ రెడ్డి ఇలాంటి వీళ్ళు కాకుండా అసలు రెడ్డి సామాజిక వర్గం తెర వెనుక ఈ కొండవీడి అకాడమీ అని రకరకాల పేర్లతో రెడ్డి సామాజిక వర్గం చాలా ప్రకటబంది వ్యూహంతో ఉంది. అలాగా దీన్ని రూపం మాపాలంటే కుల సంఘాలలో రాజకీయ నాయకులు ప్రభావాన్ని లేకుండా చూస్తేనే కుల సంఘాలు బాగుపడతాయి, కులం రాజకీయాన్ని శాసించే స్థాయిలో వస్తుంది. రాత్రే నాకు హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇలాగ సీట్లు రాని కాపులంతా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీ పార్టీలో వాళ్ళు కొందరు, జనసేన పార్టీలో కొందరు, వీళ్ళందరికీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కాపులకు అన్యాయం జరిగింది. అంటే వీళ్ళకి సీట్లు రాకపోతే కాపులకు అన్యాయం జరిగిపోయినట్ట. వీళ్ళు బతుకున్నంతకాలం, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఏనాడు కాపులకు సంబంధించిన వాళ్ళకి సహాయం చేయపోగా చాలా చీప్గా చూసి, ఎందుకంటే నేను అనేకమైన సంఘటనలకి ప్రత్యక్ష సాక్షిని. బలమైన అగ్రవర్ణాలు వస్తాయి, వాళ్ళని లోపల కూర్చోబెట్టి తన సొంత సామాజిక వర్గాల్ని బయట కూర్చోబెట్టి బయటకు వచ్చి మాట్లాడి పంపించేసేవాళ్ళు తప్ప లోపల యాంటీ రూమ్ లో కూడా కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. కుల దృక్పథం లేకుండా కుల సంఘాల పేరు మీద హక్కులు అడిగే రైట్ వీళ్ళకి లేదని చెప్పిన అభిప్రాయం. అందుకనే ముందుగా మేము తెలియజేస్తున్నాం, కాపునాడు రాజకీయాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. అది ఉన్నంత కాలం కాపులు ఎందుకు పనికి రాకుండా పోతారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాపులకు కొంతమందికి పదవులైతే ఇచ్చారు, కానీ అధికారాన్ని ఇవ్వలేదు. కానీ ఇంకా కొంతమంది కాపులు వైసీపీ చూరు పట్టుకొని ఇంకా వేలాడుతూనే ఉన్నారు. దీనికి గల కారణం ఏమై ఉంటుంది? రాజకీయాలు అనేది ఒక వ్యసనం. మందుకు అలవాటు పడితే మనిషి ఎలా తయారవుతాడో రాజకీయాలు వంట పెట్టినా అలాగే ఉంటది. నా చిన్నతనంలో నక్కినే నాగేశ్వరరావు ఆదర్శ కుటుంబ జనాలు ఒక రాజకీయ నాయకుడు నాగభూషణం. అప్పుడు దాకా అతను ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే సీట్ రాదు. సీట్ రాకపోయేసరికి అతనికి పిచ్చెక్కిపోద్ది. అతను తన పొలంలోకి వెళ్ళి పొలాల్ని భూమిలో పాతి వాళ్ళందరూ ఎమ్మెల్యేల కింద ఈయనొక నాయకుడి కింద ఆ పొలాలతో మాట్లాడుతూ, అంటే రాజకీయ పార్టీలో పదవులు అనిపిస్తుంటే అంత వ్యసనంతో కూడుకుంది. ఆ వ్యసనాన్ని అబ్బినోళ్ళు గెలుపు ఓటమిని పక్కన పెట్టి కంటెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ అని ఉంటారు. వాళ్ళు ఈరోజు వైసీపీకి దాటి బయటకు వస్తే సీట్లు గ్యారంటీ లేని పరిస్థితిలో జనసేన పార్టీ రానివ్వదు, టీడీపీ పార్టీ రానివ్వదు, బీజేపీ పార్టీ అంటే అసలు మన సామాజిక వర్గం అంటే దగ్గర రానివ్వదు. కానీ వాళ్ళ గెలుపు మాట కాపులు కావాలి. అసలు ఈ దేశంలో కాపు కానీ దాని ఒప్పుకొలాలు కానీ దానికి అనుబంధ కులాలు కానీ అంటే ఒకసారి మీకు చెప్తాను. నేను నార్త్ ఇండియాలో మనల్ని కూర్మీస్ అంటారు. కూర్మి, కుంభి, క్షత్రియ అంటే ఇక్కడ రాజ్పుట్స్, ఈ రాజులు కాదు, రాణా ప్రతాప్ సింగ్ రాజులు, అలాగే పటేల్స్, పటీదార్స్, ఇలా రకరకాల పేర్లతో పేర్కొంటున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు, మున్నూరు ఈ కులాలన్నీ కలిపి వీటి సంఖ్యను చూసుకుంటే ఢిల్లీ పీఠాన్ని గడగడగాడించగల సత్తా ఉన్న కులం ఏకైక కులం భారతదేశంలో కాపు కులం. దీన్ని మనం సమన్వయపరచుకోవడంలో చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. దీంట్లో ఏంటంటే ఇవాళ ఒక సోషల్ మీడియా అనేది ఎంత అదృష్టం అంత దురదృష్టం కూడా ఉంది. సోషల్ మీడియాలో మన సామాజిక వర్గానికి చెందని వ్యక్తులు కొంతమంది మన సామాజిక వర్గం కింద వచ్చేసి పనిచేసే వాళ్ళని విపరీతంగా ద్వేషించడం, విమర్శించడం, అది తెలియని మనవాడు ఏం చేస్తాడు, ఎమ్మటే ఒక లైక్, ఒక షేరు. దీనివల్ల అందుకని మనం ముందు మన సామాజిక వర్గాన్ని చరిత్రని తెలుసుకోవాలి. అంటే ఒక సామెత ఒకటి ఉంది, సింహం
తన చరిత్ర తాను చెప్పుకోనంతకాలం వేటగాడు చెప్పిందే వేదం అయితే. ఎందుకంటే ఒక వేటగాడు అడవిలోకి సింహాన్ని వేటాడదామని వెళ్తాడు. అందరి ముందు నేను సింహాన్ని వేటాడుతాను గొప్పగా చెప్పిన అడవిలోకి వెళ్తాడు. సింహం ఎదురు వస్తుంది, వేటగాడు చిట్టెక్కేస్తాడు. సింహం చూసి దిగడని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత దిగి మళ్ళీ గ్రామంలోకి వస్తాడు. గ్రామంలోకి వచ్చి నన్ను చూసి సింహం పారిపోయిందని చెప్తాడు. అలాంటి పరిస్థితి పోవాలంటే సింహం తన చరిత్ర తను చెప్పుకోవాలి. అందుకని మన చరిత్రను మనం తెలుసుకోవాలి, మన చరిత్ర మనం చెప్పుకోవాలి. చెప్పుకున్న రోజే మనం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా కాదు, భారతదేశం మొత్తం కాపులు లేని, కూర్మీలు లేని రాజకీయం ఉండదని చెప్పి మరొకసారి మనం చేస్తూ మన మధ్యలో అవగాహన, ఐక్యత అన్ని కలగాలి. అందుకనే కుల సంఘాల్లో ఇన్వాల్వ్ అవ్వండి, చరిత్రను తెలుసుకోండి, అవగాహన చేసుకోండి, రాజకీయాలను శాసించండి. రాజకీయాలను శాసించే కాపునాడుగా మనం తయారవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాపుల అభివృద్ధి అనేది జరిగింది. కాపులు తమ చరిత్రను తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యూహంతో అందరూ ఒకే తాటిపై నిలబడి పదవులతో పాటు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలని చెప్తున్నారు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు. వారు కోరుకున్నట్టుగానే రాజ్యాధికారం కాపుల సొంతం అవ్వాలని కోరుకుందాం. ఇట్లు మీ ఎల్సెటి సుహాసిని కృష్ణ సైనింగ్ ఆఫ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.